నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరమైన ఇబ్బందులకు లోనవుతుంటారు. అసలు ఎందుకు మేము ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా వీటి నుంచి బయటపడలేకపోతున్నాము అనుకుంటుంటారు. అదేవిధంగా మనశ్శాంతి కూడా లోపిస్తూ ఉంటుంది అటువంటి కుటుంబాల్లో. వారంతా ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు అమ్మతో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, చాలా మంది కుటుంబాల్లో చూస్తూ ఉంటాము, ఆర్థిక పరంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఆ ఇబ్బందుల నుంచి బయటపడలేక రకరకాలుగా సతమతం అవుతుంటారు. ఈ రకంగా చూసుకుంటే మనశ్శాంతి లోపిస్తుంటుంది, సుఖ సంతోషాలు అనేవే ఉండవు. అటువంటి వారు ఏం చేస్తే బాగుంటుందంటారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మనకి సుఖము శాంతి, తర్వాత మనకి ఆర్థికంగా మంచిగా పుష్టిగా ఉండాలి అని ప్రతి మనిషి కూడా కోరుకునే ఇవే. అంతే. ధనం ఉంటే సుఖం ఉండదు, సుఖం ఉంటే ధనం ఉండదు, కానీ రెండూ కావాలి మనకి. అవునమ్మా. దీనికి అందరికీ కూడా మనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. ఆయనకి ఇష్టమైన శనివారం. ఓకే. అందుకనే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. ఆయనకి గనక మనం అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడికే వెళ్ళి పెట్టక్కర్లేదు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా, అంటే ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన మొర విని అనుకున్న వెంటనే మనం అనుకున్నవన్నీ చేస్తాడు అని. ఓకే. ఆ విశ్వాసం ఉండాలి, ఉంటుంది. మిగతా దైవాల కంటే కలవు వెంకటనాయకం అని అందరూ ఎక్కువ ఇష్టపడేది, వెంటనే మనం పిలిస్తే వెంటనే పలికే దేవుడు ఆయన అని చెప్పిన మనం అందరూ భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది విశ్వాసం అనేది. ఓకే. దీనికి శనివారం నాడు అంటే మనం ఇస్తే మనకు వస్తుంది అని. ఓకే. పూజ చేయడమే కాదు, పూజ చేసిన తర్వాత ఆ చేసినటువంటి నివేదన ఏదైతే ఉందో దాన్ని ఇంకొక జీవికి పెట్టడం, మనం తినడం మన సంప్రదాయంలో. అది ప్రసాదం అంటే మనం ఒక్కళ్ళని తింటాం అని కాదు, మనం పెడితేనే మనకు వస్తుంది అని. నలుగురితో షేర్ చేసుకోవాలి, అంతే తత్వం ఉండాలి. దీంట్లో శనివారం నాడు మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం కదా. అవునమ్మా. పూజ చేసినప్పుడు అరిటాకు అంటే అందరికీ తెలుసున్నదే, చాలా దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయని చెప్పి ఇదివరకు తెలియకుండా వాడినప్పటికీ కూడా ఇప్పుడు తెలిసి వాడుతున్నారు అందరూ కూడా. అవును, అందులో ఔషధ గుణాలు ఉంటాయి అని. ఉంటాయి. ఇంకొకటి అరిటాకు అంటే కదళీ వనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి అని ఒక ప్రసిద్ధి. మనకి 7 కొండలు వాడు ఆయన, దాంట్లో ఒకటి అంజనాద్రి. అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి పర్వతం అని. ఓకే. అంజనాదేవి, ఆంజనేయుని యొక్క తల్లి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం అది. ఆయన ఎప్పుడు ఉండేది కదళీ వనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి. కదళి అంటే అరటి. మనకి భారతంలో చూసిన భీముడు మొట్టమొదట దర్శించింది అక్కడే ఆంజనేయ స్వామిని, కదళీ వనంలో. ఓకే. మనం ఇప్పుడు బదరి పెడతాం, బదరి మధ్యలో హనుమాన్ గడి ఉంటుంది, అక్కడే ఆయన ఉన్న ప్రదేశం అని. ఓకే. అందుకని అరిటాక్ అనేది చాలా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది, మనకి ఔషధ గుణాలని ఇచ్చేది కాబట్టి దాంట్లో పెట్టి ఏమిటి నివేదన చేయాలి. మనకి వెంకటాచల మహత్యంలో సామలు నివేదన చేశాడు మొట్టమొదటి భక్తుడు అని ఉంటుంది. సామలు చిరుధాన్యాల సామలు ఉన్నాయి కదా, సామలు అని అవి నివేదన చేశాడు అని. ఓకే. మనం సామలు కేవలం అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు తింటారు. అవును అవును. అలవాటు పడని వాళ్ళు నివేదన చేసి వదిలేస్తే అనవసరం కదా. ప్రసాదం అంటే ఆయనకి ఇచ్చింది, ఆయన ఆ మూర్తిలో ఉండి ఆయన తిన్నాడు అని భావించి ఆయన వదిలేసినటువంటి పదార్థాన్ని మనం తింటాం, అది ప్రసాదం. కాబట్టి సామలు సరిగ్గా పూర్తిగా తినలేకపోతే దాంట్లో మనం తినే వరిధాన్యం ఏదైతే ఉంటుందో బియ్యం రెండు కలిపి అన్నం వండి దాంట్లో చక్కగా అరిటాకులో కింద మండలం చేసి ఏ ప్రసాదం సరే నివేదన చేసినా సరే కింద మండలం అనేది చెయ్యాలి, నీళ్లు చల్లాలి. ఎవరైనా సరే. ఎందుకనమ్మా? కింద నీళ్లు చల్లడం ద్వారా కొన్ని క్రిములు అనేవి రావు అని.
భూమికి ఆకర్షించి కొన్ని క్రిములు ఉంటాయి. అవునవును. ఆయుర్వేద పరిభాషలో క్రిమి అనేది రాక్షసుడు అని మనం ఏదైతే అంటామో ఆయుర్వేద పరిభాషలో అది క్రిమి. ఓకే. వైరస్ అంటాం కదా, అవును. వైరస్ అంటే క్రిమి కదా. అంతే. వైరాహ అని, దేవాస్ అని సంస్కృతంలో దేవాహ అంటారు. ఓకే. దేవతల్ని. అది వేద పరిభాషలో దేవాస్ అని వస్తుంది. అలాగా వైరాహ. వైరాహ అంటే ఎవరికి వైరాహ? వైరులు అంటే శత్రువులు. శత్రువులు, దేవతలకు శత్రువులు, రాక్షసులు. అవును. దాన్నే వైరస్, అదే క్రిమి అని చెప్పిన ఆయుర్వేద పరిభాషలో. రాక్షసులు అంటే మనకు కనిపిస్తారా అంటే సూక్ష్మ క్రిములు మనకు కనిపించట్లేదు కదా. ఆహారాన్ని పాడు చేసేవి క్రిములు కాబట్టి ఇవి వీటికి శత్రువులు అన్న రకంగానే భావిస్తాం. అందుకని అడుగున నీళ్లు చల్లి మండలం చేయడానికి కారణం అది. శుద్ధి జరుగుతుంది అక్కడ. ఓకే. నీటికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ క్రిములు ఏవైతే ఉంటే అవి రావక్కడానికి. ఓకే. అక్కడ అరిటాకు వేసి దాని మీద మళ్ళీ నీళ్లు చల్లి దాంట్లో కొంచెం ఆవు నెయ్యిని మాత్రమే వాడటం ప్రశస్తం అని. మనం అన్నీ వాడేస్తూ ఉంటాం కానీ నివేదనకి ఆవు నెయ్యే ప్రశస్తం. దాన్ని కొంచెం ఆకు మీద కొంచెం అభిగారం చేసి ముందుగానే నెయ్యి వేయాలి, కొంచెం అలా తాకించాలి నేతిని. ఈ సామలు బియ్యము కలిపి అన్నం వండాం కదా, అవును, వండిన అన్నాన్ని తర్వాత ఉసిరి పచ్చడి. ఉసిరి పచ్చడి అని చెప్పనంటే జనరల్గా అందరికీ తెలిసినది. అది అంటే ఆవకాయలాగా పెట్టుకుంటూ ఉంటారు కదా, అప్పటికప్పుడు చేసుకోవాలా? ఉసిరి తొక్కుని మనం నిలవ ఉంచుకుంటాం. అవును అవును కదా. అవును. పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఓకే. ఉసిరి ఆవకాయ అంటే మళ్ళీ దాంట్లో కూడా ఆవ అనేది వాతం చేస్తుంది. ఆవ నిషేధం, అందరికీ పనికిరాదు. పచ్చడి అయితే అందరికీ పనికి వస్తుంది. ఆ పచ్చడి వేసి దాంట్లో లేదా చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి దేనికో నేను చెప్తాను. దేవుడు కొత్తగా చెప్తున్నారు కానీ నిజంగా చాలా కొత్తగా ఉందమ్మా. దేవుడికి మామూలుగా స్వీట్లు, పులిహోరలు, దద్దోజనం పచ్చడితో పెట్టడం అనేది నేను మొదటిసారి వింటున్నా. దీంట్లో ఈ ఉసిరి పచ్చడి దేనికి అని చెప్పినంటే, ఉసిరికాయల్లో ఆ ఉసిరి అనేది ధాత్రి వృక్షం అని మనం ద్వాదశి నాడు పూజ చేస్తాం. తులసి ధాత్రి సమేత అని చెప్పి పూజ చేస్తాం. ధాత్రి సాక్షాత్తు నారాయణ స్వరూపం. అది పద్మపురాణంలో చాలా విశేషంగా చెప్తారు. అది ధాత్రి ఫలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసినా చాలా ప్రియంట ఆయనకి, తులసి కాయలతోటి దాంతో. అలాగా ఆ ఉసిరి పచ్చడిని దాంట్లో వడ్డించడం అన్నంలో. మళ్ళీ దాంట్లో పైన అన్నం అభిగారం చేయడం. అభిగారం అంటే పైన మనం కొంచెం ఆవు నెయ్యిని వేయడం, వేసి నివేదన చేయడం. ఈ నివేదన చేసింది మనకు కొంత భాగం ఉంచుకోవడం. ఆ టైంకి అంటే మనం భోజనం చేయకుండా ఎవరైతే వస్తారో, ఎవరైతే అని చెప్పినంటే ఒక మనిషే కాదు, ఏ జంతువు వచ్చినా సరే, దానికి పెట్టి మనం తింటాం. రాని పక్షంలో బయట పెడితే ఏవోటి కాకులు ఇవన్నీ వస్తాయి, అలా చేయొచ్చు. ఇప్పుడు కాకులకు కూడా కరువేని అనుకోండి. అవునవును. అంటే మనం పెంపుడు జంతువులు కాదు, అభ్యాగత స్వయం విష్ణు అని. ఆ టైంకి ఎవరు వస్తే వాళ్లే విష్ణు స్వరూపం. అది ఒక పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, పశువు కావచ్చు, ఏదైనా సరే. లేదా అక్కడ వదిలేస్తే చీమలైనా తింటాయి, అవును, బయట వదిలేస్తే. అలాగ వాటికి పెట్టి మనం తింటాం. ఇది ఒక 7 వారాలు ఈ విధంగా. తర్వాత 7 శనివారాలు తర్వాత మనకి పూర్వం మనం చిన్నప్పుడు, ఇంకా నా చిన్నప్పుడు ఇంకా తక్కువే, మా అత్తయ్య గారు వాళ్ళు బాగా ఆడేవారు, గచ్చకాయలు ఆడేవాళ్ళు. గచ్చకాయలు అంటే అప్పట్లో తెలిసేది కదా, ఆటలాడుకునేది అనుకుంటాం మనం. కానీ అది ఒక చెట్టు, అది గచ్చకాయలు అనేది చెట్టు. అది మన ఆయుర్వేద పరిభాషలో చాలా విశిష్టమైనది. అది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుందిట, క్రిముల్ని నాశనం చేస్తుంది. లోపల నులి పురుగులు ఉంటాయి కదా, వాటిని కూడా ఇచ్చేస్తుంది. చాలా విశేషం చెప్పారు దానికి. ఆ గచ్చకాయని ఒక మన బీరువాలో పెట్టుకోవడం, డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు. ధూపం వేసుకోవడం. గవ్వలు కూడా ఇంట్లో ఉండాలట. లక్ష్మీదేవి స్వరూపం. అవి లక్ష్మీదేవి దేంట్లో పుట్టింది? సముద్రంలోంచి. ఇవి కూడా దాంట్లో నుంచి పుట్టాయి. అవును. అందుకే కమ్ జాత అని. కమ్ అంటే నీరు, నీటిలో పుట్టినవి. ఈ గచ్చకాయలకు కూడా కరంజహ అని. కమ్ అంటే సుఖం, రంజయతి అని, రంజింపజేసే, సుఖాన్ని ఇంకా పెంపొందించేదిట. రెండూ కూడా సుఖాన్ని ఇచ్చేవి. ఇది లక్ష్మీ స్వరూపం గవ్వ అయితే, అది సుఖ స్వరూపం గచ్చకాయ. పెట్టడం, ధూపం, సాంబ్రాణి కానీ అగరు ధూపం కానీ
ఏదైనా సరే ధూపం వేయడం శనివారం నాడు. ఓకే. ఇది నివేదన చేయడం, ధూపం వేయడం. ఈ నివేదన అంటే పూజా మందిరంలోనే పూజా మందిరం కింద పెడతాం కదా. అవునవును. ఇలా చేస్తాం. అవేమో ఆ బీరువాలో పెట్టి, బీరువాలోనో ఏదో మనం డబ్బులు పెట్టుకోవడం, ధూపం వేయడం. ఇలా ఒక 7 వారాలు ఉసిరి పచ్చడి, ఇంకొక 7 వారాలు చింతకాయ పచ్చడి. ఓకే. చింతకాయ పచ్చడి దేనికి? ఉసిరి పచ్చడి అంటే వింటూ ఉంటామనండి, పూజకి. చింతకాయ పచ్చడి అంటే మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నారా? కానీ మీకు చింతకాయ పచ్చడి పెద్దవాళ్ళందరికీ ఇష్టమే. ఓకే. ఇప్పుడు మనం ఎవరికైనా జ్వరం ఏదో వచ్చింది బాగా, అసలు ఇంకా వాళ్ళు చూస్తూనే ఉంటాం, అసలు వాళ్ళకి పథ్యం ఏం తినకూడదు, వాళ్ళు మొట్టమొదటి అడిగేది ఇదే. అవును. చింతకాయ దేనికంటే అంటే మనకి వెంకటాచల మహత్యంలో స్కాంద పురాణంలో ఉంది, చింత చెట్టు వెంకటేశ్వర స్వామి స్వరూపం అంట. చింత చెట్టు ఓకే. సంపెంగ చెట్టు లక్ష్మీ స్వరూపం, అందులో స్పష్టంగా చెప్తాడు ఆయన. అందుకని అక్కడ తొండమానుడు మొట్టమొదట ఆయన ఆలయాన్ని నిర్మించింది ఆయన కదా, నిర్మించినప్పుడు అక్కడ మొత్తం అంతా అడవే. ఆ అడవిని అంతా కూడా నరికించేటప్పుడు ఈ చింత చెట్లు సంపెంగ చెట్లు మినహాయించి మిగతా అంతా నరికించాడు, చేయించి మొత్తం అంతా బాగు చేయించి ఆలయాన్ని నిర్మించాడు అని చెప్పి దాంట్లో ఉంటుంది అని చెప్తాడు సాక్షాత్తుగా. ఆ చింత చెట్టు నా స్వరూపంగా భావించమని, ఆ సంపెంగ చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించమని. అందుకని ఇది మిగతా 7 వారాలు ఇదే విధానంగా మనం చేయడం వలన సుఖము, శాంతి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, సంపద మనకు లభిస్తుంది. అయితే అమ్మ, ఇదంతా చేస్తున్నాం, ముందుగా మనం ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఇదంతా సంకల్పం చెప్పుకోవాలంటారా? సంకల్పం చెప్పుకోవాలి. సుఖ శాంతి అభివృద్ధి అర్థం సర్వదా లక్ష్మ్యాః స్థిరనివాస సిద్ధ్యర్థం అని చెప్పి, శ్రీనివాసస్య అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం అని చెప్పి చెప్పుకుని అంతా పూజా విధానం నార్మల్ గా పూజ ఎలా చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా హంగులు హార్బాటలు ఏమీ లేదు. ఏదైనా ఒకటి మన పూర్వీకులు చెప్పేదంతా అక్కడ ఉన్న విగ్రహానికి పూజ చేయడం ఏమిటి అని చెప్పినంటే, విగ్రహం కావచ్చు, ఫోటో కావచ్చు, మన భావన అక్కడ పెట్టామంటే మనలో ఉన్నవాడే అక్కడ కూర్చున్నాడు అని. కరెక్ట్ అమ్మా, మనలోనే ఉన్నాడు, వాడినే బయటకు తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టాం. ఒక చెక్క కావచ్చు, స్తంభంలోంచి నరసింహస్వామి రాలా వచ్చారు, ఏదైనా ఆ భావన అక్కడ ఉంచి, అక్కడ ఆయన తిన్నట్టుగా మనం చేసిన ప్రతి ఉపచారం కూడా ఆయన స్వీకరించినట్టు భావించి, దీన్ని కూడా ఆయన తిన్నట్టు భావించి, మనం ఒక్కళ్ళు తినకుండా ఇంకొకళ్ళకి పెట్టి మనం తినడం అనేది మన సంప్రదాయం. ఇలా చేసినట్లయితే ఏదైనా సరే వాడు పుచ్చుకునేవాడు ఎప్పుడు అర్హుడు అంటే దానం ఇచ్చినప్పుడే, అంతే కదా. అవును అవును, ఇంకొకరికి పెడితేనే మనకు వస్తుంది. అది ఈ రూపంగా చేస్తే చాలా, దీంట్లో మనకేం పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. అవును, ఉన్న దాంట్లోనే మనం ఇంకోళ్ళకి పెట్టడం, మనం తింటాం అంతే. అంటే కేవలం ఈ ఉసిరి పచ్చడి, ఈ చింతకాయ పచ్చడి ఇవే నైవేద్యం పెట్టాలా అని కాదు, మనం వండుకునే ఇవి ప్రత్యేకంగా పెట్టడం. అయితే అమ్మా, మామూలుగా మనకి ఇంట్లో పూజా విధానం, నిత్య పూజ అయినా ఏదైనా, ఇంటి యజమాని మగవారు పూజ చేస్తే ఆడవాళ్ళు వాళ్ళకి సహాయం చెయ్యాలి అని చెప్తుంటారు. ఆడవాళ్ళు పూజ చేయకపోవడమే ఉత్తమం అంటుంటారు. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు చెప్పింది ఆడవాళ్ళు చేయాలా, మగవాళ్ళు చేయాలా? ఎవరికి కుదిరితే వాళ్ళు చేయొచ్చు, వీలుని బట్టి. అంటే మనకి పూర్వం మన పై తరాల దాకా ఎవరే ఆడవాళ్ళు ఏం పూజలు ఏం చేయలే, ఎందుకంటే పని ఎక్కువ ఉండేది. అవును, అంతే కదా. పాత సినిమాల్లో చూసేవాళ్ళం. అందుకు మా అమ్మగారు కూడా బాగా అలా కష్టపడ్డారు. పైన మా అమ్మగారు ఇంకా చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకు పొయ్యిలు, ఊదుకునే పొయ్యలు, వచ్చే పోయే జనం, ఎప్పుడు అతిథులు తాకిడి, పిల్లలు ఎక్కువ ఇంట్లో, అన్ని దప్పుకోవాల్సిందే, రుబ్బుకోవాల్సిందే, దంపుకోవాల్సిందే, మొత్తం అన్ని. ఎక్కడ ఖాళీ ఇంకా వాళ్ళకి? అవును, ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన లేదు. అంతే, మనం ఇంట్లో ఇలా అందరికీ సక్రమంగా అన్నీ చేసి పెట్టాలి, అలా అని చెప్పి ఎవరిని నెగ్లెక్ట్ చేయాలి. ఇంట్లో అత్తమామలు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకా ఆడపడుచులు, ఒకవేళ వాళ్ళు గనక భర్త పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఇంట్లోనే ఉంచుకునేవాళ్ళు, ఇక్కడే ఉండిపోయేవారు. అది బాధ్యత వాళ్ళకి. ఉండేవాళ్ళు ఇంట్లో, మరి పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ ఉండేవాళ్ళుగా. మళ్ళీ వీళ్ళకి ఆ తరం ఏదైతే ఆచరిస్తున్నారో అది చెప్పేవాళ్ళు, వీళ్ళకి ఖాళీ ఉండేది కాదు. అవునవును. తర్వాత తరానికి వచ్చేసరికి పనులు తగ్గినాయి.
పనులు తగ్గేసరికి మనకి శారీరకంగా ఖాళీ ఎప్పుడైతే ఉన్నామో దీనికి ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. కరెక్ట్. ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అందుకని పోనీ కల్పించి చేద్దామా అంటే ఆ శక్తి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు శుభ్రంగా రుబ్బి ఇడ్లీలు వేశారు కదా అని చెప్పి ఇప్పుడు మనం రుబ్బుదామని కూర్చుంటే మళ్ళీ మర్నాడు మనం ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాను కానీ లేవలేము ఆ పరిస్థితి. కాబట్టి దీనికి ప్రెషర్ తగ్గాలి అని చెప్పానంటే ఈ పూజలు పునస్కారాలు చెప్పారు. చేస్తున్నాం. అవును. ఒక ఏదైనా మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడానికే ఏం చేసినా. అవును. పూజ పునస్కారం కానివ్వండి, పనులు కానివ్వండి, ఏదైనా సరే ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తున్నాను అని అహంకారం ఉంటే అది పనికిరాదు కదా. పూజలైనా అంతే. ఈ మనసును కంట్రోల్ చేసుకోవడానికి మగవాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి కుదరలేదు అనుకోండి. ఎందుకంటే అందరికీ ఇప్పుడు షిఫ్ట్లు ఇలాంటివన్నీ ఉద్యోగరీత్యా ఎలా అవుతుంది, అందరికీ అవ్వదు. ఆడవాళ్ళనే చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు 7 వారాల్లో ఒక 2 వారాలు నాకు వీలైంది నేను చేసిన, మిగతా వారాలు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే. మన ఇంట్లో జరుగుతోంది. అది ఎవరు చేస్తే పర్సనల్ గా అనుకోండి. ఇప్పుడు మీకు ఏదో ఉపదేశం ఉంది, మీరు జపం చేసుకుంటున్నారు, అది మీరే చేసుకోవాలి. ఓకే. పక్కవాళ్ళు చేయడానికి లేదు. ఇంట్లో దేవత అనేది అందరికీ సంబంధించి ఎవరైనా చేయొచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా. నాకైతే ముఖ్యంగా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చింతకాయ పచ్చడి, నెయ్యి, గోరుముద్దలు గుర్తు చేశారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.